హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈ వీడియో అయితే కనుక మా బాబు బర్త్డే అయిందండి. చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆ డే మొత్తము కూడా నేను ఏమేమి చేశాను, ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే ఆ ముందు రోజు అయితే కనుక తిరుమలకి వెళ్ళామండి. ఆ కొండపైకి వెళ్ళామన్నమాట. దర్శనం చేసుకుని వచ్చాము. ఇంకా తిరుమలదైతే నేను షూట్ చేయలేదండి. ఇంకా ఆ రోజైతే గులాబ్ జాములు చేసుకున్నానండి. ఈ గులాబ్ జాములు కూడా టీచర్స్ కోసమని చేశానన్నమాట. ప్రతిసారి గులాబ్ జాములు ఏంటి అని నేను స్కిప్ చేసేస్తాం అనుకున్నాను. ఈసారి ఒక డబుల్ కా మీఠా చేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ టీచర్స్ కూడా ఇవ్వాలి కదా, డబుల్ కా మీఠా అయితే వాళ్ళకి సర్వ్ చేయలేను అని చెప్పేసి నేనైతే దీన్నే మళ్ళీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఈ వీడియో అయితే కనుక అంటే గులాబ్ జాములు అంటే మనం అలా ఒక్కొక్కటి తీసి ఇచ్చేయచ్చు అనమాట. అదే డబుల్ కా మీఠా అనుకోండి, ఒక పాయసంలా ఎందులో కప్పుల్లో వేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. అందుకని నేనైతే ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను, ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం కష్టమవుద్ది, అక్కడ సర్వ్ చేయడం కూడా కష్టమవుద్ది. అందుకని చెప్పేసి నేను గులాబ్ జాములనే చేశాను. ఈ గులాబ్ జాములు పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది టిప్స్ అండ్ ట్రిక్స్తో సహా నేను చూపించాను. నిన్నటి వీడియోలో చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, పైన ఐ కార్డులో ఇస్తాను. తర్వాత డబుల్ కా మీఠా కోసమని నేను బ్రెడ్ని ఇలా కొంచెం సేపు ఎండలో ఆరబెట్టాను అనమాట. అలా అయితే మనకి ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది. ఆ తర్వాత కేక్ అయితే బేక్ చేశానండి. ఈవినింగ్ కేక్ కట్ చేస్తున్నాం కదా. సో మార్నింగ్ అయితే నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఒకటి తర్వాత ఒకటి ఇలా కేక్ కూడా బేక్ చేసేసాను. ఎగ్లెస్ అండి, కానీ చాలా పర్ఫెక్ట్ ఫ్లఫీగా వచ్చిందనమాట ఈ కేక్ అనేది. చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో. చాలా స్మూత్గా, అదే చాలా స్పంజీగా ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది. దీని ఇది మన ఛానల్లో ఉందన్నమాట, ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనేది. సో మనం చూడొచ్చు. నేను పైన ఐ కార్డులు ఇస్తాను, దీన్ని కూడా చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే కనుక చూడొచ్చు. లేదు ఇంకా కావాలనుకుంటే కనుక మీరు నాకు కామెంట్ చేస్తే నేను మళ్ళీ మీకోసం చేయడానికి రెడీగా ఉంటానన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, వెజ్ పులావ్ చేశానండి. ఆ రోజు శనివారం కదా, ఇంకా ఏం తినాం కదా, అందుకని వెజ్ పులావ్ చేశాను. పన్నీరు అలాగే మీల్ మేకర్ వేసి పులావ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉందన్నమాట. నేను బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందంటే స్పైసీ ఎక్కువ ఉండదు, బాగుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత బ్రెడ్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బ్రెడ్ డబుల్ కా మీఠా అయితే తయారు చేసేసాను. ఫోన్లు అండి, ఒకటే ఫోన్లు వస్తున్నాయి అనమాట, బాబుకి విషెస్ చెప్పడం కోసం అని. ఇంకా ఆ ఫోన్లతో అదే ఫోన్లో నేను షూట్ చేయాలి. సో మరి షూట్ చేయడం అయితే కుదరలేదనమాట. కొంచెం షూట్ చేస్తున్నాను, మళ్ళీ ఫోన్ వస్తుంది, మళ్ళీ కెమెరా ఆన్ చేస్తున్నాను, మళ్ళీ ఫోన్ వస్తుంది అనమాట. ఇలాగే అయిపోయింది. ఆ తర్వాత ఆ డబుల్ కా మీఠా కూడా చేసేసిన తర్వాత ఒకవైపు అయితే పాయసాన్ని పెట్టుకున్నాను. పాయసం చేద్దామని చెప్పేసి 1/2 లీటర్ పాలు వేసుకున్నాను చిన్న గిన్నెలో. చిన్న కప్పు, హాఫ్ కప్ వేసుకోండి. హాఫ్ కప్ కంటే చిన్నగే ఉంటుంది. చిన్న కప్పు సేమియా పుల్లలను తీసుకొని ఫ్రై చేసుకున్నాను. ఒకవైపు అయితే పాలు పెట్టుకున్నాను. అవి పొంగేలోగా ఇవి ఫ్రై అయిపోయాయి అనమాట. అందులోనే జీడిపప్పులను కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకున్న వాటిని ఈ పాలల్లో వేసేసాను. పాలు పొంగిపోయాయి కదా, పొంగిన తర్వాత పాలల్లో వేసేసి అలా కుక్ చేసేయడమండి. పాయసం అందరికీ తెలుసు కదా. సో నా స్టైల్లో పాయసం అంటే చాలా బాగుంటుందండి. అంటే ఎందుకు అలా ఉంటుందో తెలియదు, ఎక్కువ పాలు వేసి చేస్తానన్నమాట. కొంతమంది చేస్తే కొంచెం ఎక్కువ వాటరే ఉంటుంది కదా, అంత బాగుండదన్నమాట, టేస్ట్ ఉండదు. ఎక్కువ పాలు వేసుకొని చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. సో 1/2 లీటర్ పాలతో హాఫ్ కప్ కూడా ఉండదు, పావు కప్పు సేమియా పుల్లలు వేసి ఉడికించాను. ఉడికిన తర్వాత అదే కప్పుతో కొంచెం తగ్గించేసి షుగర్ని వేసుకోండి. అదే కప్పుతో అంటే మీరు ఎంత సేమియా పుల్లలు వేశారో అంతే కప్పు షుగర్ వేసినా పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ కొంచెం తీపి ఎక్కువైనట్లు ఉంటుంది. కొంచెం తగ్గించుకొని వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట స్వీట్ అనేది. ఆ తర్వాత అది ఉడుకుతుండగా నేను ఇంకొక వైపు అయితే కాజు పన్నీర్ చేద్దామని తయారు చేస్తున్నానండి. అలా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. మూఫలి ఆయిల్ వేస్తున్నానండి. ఆ తర్వాత అందులోనే కొంచెం గీ కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. అందులోనే
ఆయిల్ గీ కొంచెం మరిగిన తర్వాత అదే వేడెక్కిన తర్వాత కొంచెం 2 యాలకులు, లవంగాలు, అలాగే మిరియాలు, నెక్స్ట్ పట్ట, అదేనండి దాల్చిన చెక్క, ఇంకా స్టార్ వేసేసి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకోండి చక్కగా. ఫ్రై అవుతుంటే ఇంకొక వైపు పాయసం అయితే రెడీ అవుతుంది కదా, కలుపుకోవాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగు అంటేస్తుంది, బాగుండదన్నమాట టేస్ట్. సో ఇక్కడైతే ఇది రెడీ అవుతుంది. ఇంకొక వైపు అయితే కూర రెడీ అవుతుంది. దాన్ని అయితే కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అవి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇది కొంచెమే దానిలో కొంచెం వాటర్ వేసేసాను అనమాట, అందుకే అలా వాటర్లా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ తగ్గిపోయిన తర్వాత, అదే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ టమాటాలు 2 టమాటాలు పెద్దవి, నెక్స్ట్ వచ్చేసి కాజు వేసుకున్నానండి. అదే జీడిపప్పు వేసి మిక్సీ పట్టి ఇలా పేస్ట్లా వేసుకున్నాను. ఆ పేస్ట్ని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోండి. అందులోనే పసుపు, కారం, అలాగే గరం మసాలా, అలాగే సాల్ట్ అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మీ ఎంత స్పైసీనెస్ కావాలనుకుంటే దానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ అవి క్వాంటిటీలు చెప్పట్లేదండి, ఎందుకంటే నేను చాలా తక్కువగానే వేసుకుంటాను, నా పిల్లలు తింటారు కదా, అందుకని చెప్పి కారం అయితే తక్కువగానే వేస్తాను. ఇంకా అక్కడైతే అవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసి మూతను పెట్టేయండి. దాని పాటుకి అది కుక్ అవుతుంటుంది అనమాట. ఇక్కడైతే కనుక సేమియా అయితే రెడీ అయిందండి. ఇక్కడ యాలకులని దంచి వేసేసాను చూడండి. ఇలా అప్పటికప్పుడు యాలకులని దంచి వేసుకుంటే స్మెల్, టేస్ట్ అంతా కూడా బాగుంటుంది, అందుకని అలా వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమండి, ఇంకేం లేదనమాట. పాయసం అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా ఇక్కడ ఆ గ్రేవీ అయితే రెడీ అయింది కదండి. సో అందులోనే నేను పన్నీర్ ముక్కల్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇది ఎన్ని గ్రాములు అనేది 300 గ్రాములు ఉంటుందండి, ఎందుకంటే ఇందులోనే 400 గ్రాములు అనమాట ఇది. అందులోనే 100 గ్రామ్ తీసి పులావ్లో వేసాను, పిల్లలు తింటారని చెప్పేసి బాగుంటుందని. ఆ మిగిలింది వచ్చేసి ఇలా గ్రేవీలా చేసేసాను. పన్నీర్ ముక్కలు వేసుకొని అది అలా వండేసానండి, అయిపోయిందనమాట. ఆ తర్వాత కేక్ని అయితే ఇక్కడ డెకరేట్ చేసుకుంటున్నాను. ఈ కేక్ కూడా నేను చూపించలేదండి, అంటే ఎలా డెకరేట్ చేశాను అనేది చూపించాను మీకు, కానీ ఆ లోపల ఫిల్లింగ్ అదంతా కూడా, ఐసింగ్ అంతా కూడా మీకు చూపించలేదు. ఎందుకంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ని నేను చాలాసార్లు చూపించాను, ఒకసారి మన వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా చేశాను ఏంటనేది. లేదంటే పైన ఐ కార్డులో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కనుక చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మొత్తము కూడా ఇదైతే జంగిల్ కేక్ చేస్తున్నానండి నేను. వాడికి బాబుకైతే జంగిల్ కేక్ కావాలని చెప్పాడు, యానిమల్ థీమ్ అనమాట. అందుకని చెప్పి నేను దానికోసమని ఇలా గ్రీన్ కలర్ అయితే పెట్టుకున్నాను, కానీ గ్రాస్ లాగా ఆ గ్రీన్ అయితే లైట్ గ్రీనే వస్తుందండి. నేను ఎంత గ్రీన్ వేస్తున్నా కలరు ఇంకా లైట్గానే వస్తుంది. సరేలే అని చెప్పేసి దీన్ని కంటిన్యూ చేస్తాను. అలా గ్రాస్ ఎఫెక్ట్లా ఇచ్చేసాను అనమాట. అలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్టిఫిషియల్ ఉంటాయి కదండి, చెట్లు, అలాగే యానిమల్స్ కూడా, వాళ్ళు ఆడుకునేవండి ఇవి. వాళ్ళు ఆడుకునే వాటితోనే నేను ఇలా తయారు చేసేసాను అనమాట, కొంచెం క్లీన్ చేసేసి. ఈ చెట్లు అయితే కనుక ఇప్పుడే తీసుకొచ్చారు, తెమ్మని చెప్పాను. అవి బొమ్మలు అయితే కనుక వాళ్ళు ముందుగానే ఆడుకునేవన్నమాట. అలా అయితే రెడీ చేసేసాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉందన్నమాట. సింపుల్గా రెడీ చేసేసానండి, వాళ్ళు కూడా సింపుల్ది కోరుకున్నారు, అలానే రెడీ చేసేసాను. నాకైతే ఇంట్రెస్ట్ లేదండి ఏం చేయడానికి కూడా, ఎందుకంటే ఆ ముందు రోజే ఇంకా తిరుమలకి వెళ్ళొచ్చాం కదా, కొంచెం టైర్డ్లా అనిపిస్తుంది. ఇవన్నీ పనులు ఒక్కదాన్నే కదా అన్నీ చేసుకునేసరికి నాకు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయిందనమాట. నేనైతే 2 టైర్ కేక్ చేసి ఇలా రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్కి అయితే ఏమీ ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. ఎలాగోలా చేసేసాను, వాడు హ్యాపీ, నేను హ్యాపీ అనమాట. ఫైనల్గా కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది. ఇంకోండి ఇలా అయితే కొంచెంగానే డెకరేట్ చేసుకున్నాము, ఎక్కువ ఆర్భాటాలకి వెళ్ళమండి. నేను అతను కూడా ఇద్దరం కూడా అంతే అనమాట, ఎక్కువగా చేయాలని అనుకోము, ఎందుకంటే ఎవ్వరూ లేరు కదా, మేమేని. సో మా ఇంటి వాళ్ళు కూడా లేరు, అలానే మా ఫ్రెండ్స్, మనకి దగ్గరగా అయిన ఫ్రెండ్స్ కూడా లేరు. మధురైలో అయితే బాగుంటుంది, అందరూ కూడా ఉండేవారు. ఏదైనా ఫంక్షన్ అనుకుంటే అంతమంది వచ్చేసేవారు అనమాట, ముందుగానే వచ్చి హెల్ప్ చేసి, అక్కడ వదిన వాళ్ళు, అన్నయ్య అందరూ కూడా
వచ్చి హెల్ప్ చేసేవారు. ఇక్కడ మనకు అలాంటి వాళ్ళు ఎవరు ఇంకా అవ్వలేదన్నమాట. సో అందుకని మేమైతే ఇలా చేసుకున్నాము. ఏదైనా మనం సర్దుకుపోతే హ్యాపీగానే ఉంటుంది. ఇంకా వాడికైతే కనుక ఇక్కడ గిఫ్ట్‌ని అయితే ఇస్తున్నానండి నేను. అలారం తీసుకున్నాను. టైం అలారము. వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారా దాన్ని. అలారం అంటే ఇది గంట కొట్టిందండి. ఇక్కడ మీకు చూపిస్తాను లాస్ట్‌లో. ఇదే అండి వీడియో. వాడైతే హ్యాపీ అయిపోయాడు. బావుంది. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇది ఇక్కడ ఇలా పెట్టి